మేనేజ్మెంట్ విద్యలో రావాల్సిన మార్పులపై నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సెమినార్ నిర్వహించారు. మేనేజ్మెంట్ విద్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైతే విద్యారంగం మరింత ముందుకెళ్తుందని యోగి వేమన యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ తెలిపారు. యోగి వేమన యూనివర్సిటీ వీసీ రాజశేఖర్తో పాటు శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీ ఎన్వీఆర్ జ్యోతికుమార్, విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, ఎంబీఏ డీన్ ధనుంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం అమలవుతున్న క్రమంలో మారుతున్న కాలానికి ఉన్నత విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో కీలక పాత్ర పోషించే దిశగా విద్యారంగం అభివృద్ధి చెందాలని తెలిపారు. మేనేజ్మెంట్ విద్యలో రావాల్సిన మార్పులపై నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సెమినార్ నిర్వహించారు. మేనేజ్మెంట్ విద్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైతే విద్యారంగం మరింత ముందుకెళ్తుందని యోగి వేమన యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ తెలిపారు. యోగి వేమన యూనివర్సిటీ వీసీ రాజశేఖర్తో పాటు శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీ ఎన్వీఆర్ జ్యోతికుమార్, విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, ఎంబీఏ డీన్ ధనుంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం అమలవుతున్న క్రమంలో మారుతున్న కాలానికి ఉన్నత విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో కీలక పాత్ర పోషించే దిశగా విద్యారంగం అభివృద్ధి చెందాలని తెలిపారు.